చీపురు కట్టతో ఒకటి ఇచ్చారు నాకు పెసరట్టు అయిపోతావు. సరే సరే అయితే సరే ఇంగ్లీష్లో ఎన్ని వచ్చింది చెప్పు. ఇంగ్లీష్ లో -1 అమ్మా. మైనస్ ఎందుకు వచ్చిందిరా? అంటే అన్ని మిస్టేక్స్ అన్నా, అందుకని మైనస్. మా మేడం సరిగ్గా దిద్దలా. అవునా? నువ్వు సరిగ్గా రాయలేదు. అరే వీడు చూడండి రా, వీడు సరిగ్గా రాయకుండా మేడం సరిగ్గా చెప్పలేదు అంటున్నాడు. నీ ఫ్రెండ్ చెప్తున్నాడు. నిఖిల్ గారే చెప్తున్నాడు. నీ ఫ్రెండ్ నీ బెస్ట్ అన్నా మెర్సీ చూపించలేదన్నా. మెర్సీ చూపించట్లేదు అయినా. అరే నీతో మాట్లాడి నేను కూడా అట్లా అంటున్నా. కూర్చోమా, నీతో మాట్లాడి నేను చూపించలేదు. అయినా నువ్వు కష్టపడి చదివితే పక్కన వాళ్ళ దాంట్లో చూసి రాయాల్సిన అవసరం ఏముందిరా చెప్పురా. సరే సరే కోపాలు బాగా. సరే అయితే అసలైన సబ్జెక్ట్, మా వాళ్ళకి ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంకోటి ఉందిరా. ఏంటమ్మా? అది మ్యాథ్స్ రా. మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయిరా? మ్యాథ్స్ లో గుడ్డు సున్నా అన్నా. సరే అరే సైన్స్ లో ఎన్ని వచ్చిందిరా? క్లాసులో అందరు మ్యాథ్స్ లో 0 వస్తే ఎక్కిరిచ్చారన్నా. ఎక్కించారు. మరి 0 వస్తే ఎవరైనా ఎక్కిస్తారు కదా. మరి 0 వస్తే ఎవరైనా ఎక్కిస్తారు కదా. ఇంతకీ నీ పేరేంటి చెప్పరా? నా పేరన్నా బబ్బులు అన్నా. బబ్బులు? అక్కడ బబ్బులు ఉన్నాడు రోయ్. ఒరే బబ్బులు, ఏంట్రా అందరు నన్ను ఎక్కిస్తున్నారేంట్రా? మరి అన్ని మార్కులు వస్తే ఎక్కిస్తారా బబ్బులు? అన్నా సైన్స్ లో అయితే ఎక్కువ వచ్చాయన్నా. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి లెక్కల్లో? 26. కొంచెం గొప్పగా చెప్తామంటే అవి కూడా తక్కువ ఉన్నాయి కదా. సరే బబ్బులు కనీసం 26 వచ్చింది, అవి కూడా రాలేదు. నాకు సైన్స్ లో బాగా వచ్చాయన్నా. అదే నాకు తెలిసి 90 దాకా ఉంటాయి. ఎన్ని వచ్చినాయి? అమ్మా పరువు తీసేసావు కదన్నా. సైన్స్ లో 5 వచ్చినాయి అన్నా. అదే నేను కనీసం బాగా వచ్చినాయి అంటే 95 అనుకున్నా. సోషల్ అయితే బాగా వచ్చాయన్నా. సోషల్లో ఎన్ని వచ్చాయి? 23 అన్నా 100కి. అరే వీడికి ఇప్పటి వరకు అన్నట్లో ఈ సాంఘిక శాస్త్రంలో వీడికి మాత్రం ఒక 23 వచ్చినాయి అనుకో. దానికనే కొన్ని కనీసం దాంట్లో సఫలం అవుతుంటాడు. ఇంకో సబ్జెక్ట్ ఉందన్నా.